ప్రపంచం అంతమయ్యే సమయంలో ప్రకృతి కొన్ని సంకేతాలిస్తుంది. ఆ సంకేతాల గురించి పురాణాల్లో చాలా చెప్పుకొచ్చారు. పురాణాల ప్రకారం 4 యుగాలున్నాయి. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ యుగాంతంలో సృష్టి మొత్తం అంతమైపోతుందని పురాణాల్లో ఉంది. కలియుగాంతం గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన గ్రంథంలోనూ ప్రస్తావించారు. వీటన్నిటితో పాటు కళ్ళ ముందు కనిపించే మరో సంకేతమే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా హరిశ్చంద్రకోటలో ఉన్న శివాలయం. లయకారుడైన శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అలా కొండ మీదున్న కేదారేశ్వర్ గుహాలయం యుగాంతంతో ముడిపడి ఉందని చెబుతారు. ఈ శివాలయాన్ని మొదటి యుగం అయిన కృతయుగంలోనే నిర్మించారని కొందరంటే, హరిశ్చంద్ర కోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4వ శతాబ్దంలో నిర్మించారని మరికొందరంటారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సరైన సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ ఆలయంలో ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, అక్కడ శివలింగం నీటితో నిండి ఉంటుంది. ఆలయ గోడల నుంచి నీరు ఉబికి వస్తుంటుందని చెబుతారు. మరో వింత ఏంటంటే, ఎక్కడైనా వానాకాలంలో వరద ముంచెత్తుతుంది కానీ ఈ శివాలయంలో వానాకాలంలో చుక్క నీరు కూడా కనిపించదట. ఇదెలా జరుగుతోందనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే ఒక స్తంభం అంత పెద్ద బండరాయిని కింద పడకుండా ఎలా ఆపుతోందనే మరో మిస్టరీ. అందుకే 3 స్తంభాలు పడిపోయి ఒకటే మిగిలి ఉండడం వల్ల ఇది కలియుగానికి ప్రతీకగా భావిస్తున్నారు. కొండ మీదున్న ఈ శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపైనున్న రాయి కిందికి జారకుండా ఆపుతూ 4 స్తంభాలే ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం ఎప్పుడో చెప్పేస్తాయంటున్నారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న 4 స్తంభాలు 4 యుగాలకు ప్రతీకగా చెబుతారు. ఇప్పటికే 3 యుగాలు పూర్తయ్యాయి అనేందుకు గుర్తుగా యుగానికొకటి చొప్పున 3 స్తంభాలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. ఇక కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలింది. ఇది కలియుగానికి ప్రతీక. ఇది విరిగినప్పుడు కలియుగాంతమే అని అక్కడ పండితులు వివరిస్తున్నారు. కొండ మీదకి చేరుకోవడానికి 6-7 మార్గాలున్నాయి. వాటిలో ప్రసిద్ధి చెందిన రూట్లు ఖిరేశ్వర్, బెల్పడ, ఖొదలే, బలేకిల్ల గ్రామాలు. ఈ గ్రామాల మీదుగా ఆలయానికి చేరుకునేందుకు బస్సులుంటాయి. హరిశ్చంద్రగఢ్ కోట ఆవరణలో విష్ణు దేవాలయం, ఆ సమీపంలో పురాతన బౌద్ధ గుహాలు, మధ్యయుగ కాలానికి చెందిన నాగేశ్వర ఆలయం, హరిశ్చంద్రేశ్వర ఆలయం, సప్త తీర్థ పుష్కరిణి కూడా చూడొచ్చు. వసతి సౌకర్యాల విషయానికొస్తే కొండ మీద ఉన్న గుహల్లో ఉన్న వినాయకుడి ఆలయంలో 50 మందికి వసతి సదుపాయం ఉంటుంది. స్థానికంగా బస చేయాలంటే అక్కడ పాఠశాలల్లో ఉండాల్సిందే. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆహారం కూడా స్థానికులు గుహల వద్ద అమ్ముతుంటారు. వర్షాకాలంలో వెళితే మాత్రం స్వయంగా మీ వంట మీరు చేసుకోవాల్సిందే. ఓవరాల్గా యుగాంతానికి ముడిపడి ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు సాహసయాత్ర చేయాల్సిందే మరి.